డాడీ స్పెషల్ ఏంటిది? ఇలా మ్యారేజ్ డే కదా, అందుకనే ప్రాన్స్ దమ్ బిర్యానీ ఇలా చేస్తున్నా. అది ఎట్లా చేస్తానో చూపెడతా. పెట్టిన వాటర్లో ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాం. హాఫ్ కిలో బాయిల్ చేద్దాం మనం. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి వాటర్లో. 3 పొట్టు తీసుకున్నా, దీన్ని స్లైస్ కట్ చేసుకున్నాం. ఇట్లా ఫ్రై చేయాలి. ఆయిల్ గరం అయింది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఆయిల్లో వేసుకున్నాం. దీన్ని ఉంచుకుందాం మనం. దోశ ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. దీన్ని బిర్యానీ గిన్నెలా వేసుకుందాం. బాయిల్ అయింది. ఇప్పుడు జాలీలో పంపుకున్నాం. దీన్ని బిర్యానీలో వేసుకుందాం. కొంచెం అంతా సాజీరా, 3 పీసులు ఇలాచి, పీసులు లవంగా, 2 దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్, అల్లం పేస్ట్, 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు, ఇలాచి పౌడర్, గరం మసాలా, 2 ప్యాకెట్లు పెరుగు, 1 కిలో, స్పూన్నర ఆయిల్, 1 స్పూన్ జీఆర్బి నెయ్యి. దీన్ని మంచిగా ఇలా కలుపుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొన్ని వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ దీన్ని కలుపుకుందాం. దీన్ని రైస్ వేయడానికి వాటర్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. కొన్ని వేడి వాటరు ఇలా కొన్ని పోసుకోవాలి మసాలాలో. దీన్ని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఇట్లా దీన్ని లేవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇలా వాటర్లో కొంచెం సాజీర వేసుకోవాలి. 2 పీసులు లవంగా, 2 పీసులు ఇలాచి, 4-5 పీసులు లవంగా, దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి వాటర్లో. 2 స్పూన్లు సాల్ట్. నేను రైస్ కిలో నానబెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని జాలి పట్టుకున్నాం. వాటరు వచ్చేసినాయి. ఇప్పుడు వాటర్లో మనం రైస్ వేసుకున్నాం. రైసు 50% అయింది. అయితే ఏంటంటే మనం ప్రాన్స్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక జార దీంట్లో మీదుగా ఇట్లా వేసుకోవాలి. ఇలా ఎందుకంటే కింద మసాలా ఉంటుంది కాబట్టి కడక్ రైస్ తీస్తే నీకు రైస్ అన్నది పీస్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. మంచిగా ఇట్లా నేర్పుకోవాలి చేతులు. 60% అయ్యింది. ఇప్పుడు ఇంకొక జాలి తీసి మళ్ళా రౌండ్గా ఇట్లా వేసుకుందాం. 80% అయింది. ఇంకొక జాలి వేసుకుందాం. హండ్రెడ్ 100% బాయిల్ అయింది. మొత్తం రైస్ తీసేస్తున్నా. దీన్ని మంచిగా లేవల్ అనుకోవాలి. కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె పైకి ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో కలపలే కాబట్టి ఇట్లా నేను సపరేట్గా వస్తున్నా. ఇలా పట్టి పెట్టుకోవాలి రౌండ్గా. ఎందుకంటే ఇది బట్ట పెద్దగా అయిపోయింది. మూత లెక్కని దీని మీద మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అండి పెట్టాను. దీనిపైన ఇది వేడి వాటర్ ఉంది కదా, దమ్ము రానికి ఇది ఇట్లా పెట్టేసి 15 నిమిషాలు
దమ్ అయ్యేదాకా దీన్ని ఉంచుదాం. ఒకసారి బిర్యానీ ఎట్లా వచ్చిందో చూద్దాం. వావ్, సూపర్ వచ్చింది. పట్టి తీసేద్దాం మనం. ఒకసారి ఇట్లా మెల్లగా వెలిగించుకుందాం. వా, సూపర్ వచ్చింది ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. వా, సూపర్ వచ్చింది ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. ఇంకా ఫ్రాన్స్ కూడా మస్తు బాయిల్ అయింది, మంచిగా ఉంది. రైస్ కూడా సూపర్ వచ్చింది. వావ్, ఎక్సలెంట్. మీరు కూడా ఇంట్లో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఇలాగనే తయారు చేసుకోవాలి. మీరు కూడా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఇలాగనే చేసుకోవాలి ఇంట్లో. రైస్ కూడా సూపర్ ఉంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.